హాయ్ అండి, ఈరోజు మీకోసం ఒక కొత్త గేమ్తో మేము ముందుకు వచ్చాను. ఇది గేమ్ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఒకవేళ తెలియకపోతే ఈ గేమ్ మీ పిల్లలకి ఆడించండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఆడడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ గేమ్ పేరు ఏంటంటే ఫైండ్ అవుట్ ది లీడర్. ఇప్పుడు ఈ ఫైండ్ అవుట్ ద లీడర్ గేమ్ని ఎలా ఆడాలో చూద్దాం. ఇప్పుడు ఈ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్లో ఒకరిని మనం దొంగగా తీసుకుంటాం. ఇప్పుడు నిల్చుంది కదా, ఆ అమ్మాయిని మనం దొంగ అనుకుంటే ఇప్పుడు ఆ దొంగ ఏం చేస్తుందంటే ఈ గ్రూప్ నుంచి దూరంగా ఉంటుంది, లీడర్ని పెట్టినంత వరకు కూడా. సో ఈ గ్రూప్ నుంచి ఆ దొంగ దూరంగా వెళ్ళింది కాబట్టి ఈ యొక్క గ్రూప్ నుంచి మనం ఒక లీడర్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు చూడండి, అక్కడ ఒక అబ్బాయి హ్యాండ్ రైజ్ చేశాడు కదా, సో ఆ అబ్బాయి ఈ గ్రూప్కి ఇప్పుడు లీడర్గా ఉంటున్నాడు. సో ఆ నిల్చున్న అబ్బాయి ఇక్కడ ఈ గ్రూప్ లీడర్ కాబట్టి ఆ లీడర్ ఏ యాక్షన్ అయితే చేస్తాడో ఆ యాక్షన్ని గ్రూప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. సో ఇప్పుడు ఆ అబ్బాయి చూడండి, హెడ్ పైన చేయి పెట్టుకున్నాడు కాబట్టి గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా అలానే చేస్తున్నారు. సో ఇప్పుడు గేమ్ ఏంటంటే, ఇప్పుడు దొంగగా ఉన్నటువంటి ఆ పాప లీడర్ ఎవరో తెలియదు. సో అమ్మాయి ఇప్పుడు ఆ బ్యాచ్ మధ్యలోకి వచ్చి ఎవరైతే ఈ గ్రూప్కి అంతటికీ కూడా ఈ యాక్షన్ చేంజ్ చేయడానికి లీడర్ని పెట్టామో ఆ లీడర్ని ఈ పాప ఏమంచి వెతకాలి. ఇప్పుడు చూడండి, ఇందాక హెడ్ పైన చేతులు పెట్టారు కదా, ఇప్పుడు ఏమంచి హ్యాండ్స్ ఫోల్డ్ చేశారు. సో ఈ గేమ్ ఇలా ఆడుతుండగా మనకి దొంగ లీడర్ని కనిపెట్టిందంటే లీడర్కి పనిష్మెంట్ ఇవ్వచ్చు, అలాగే లీడర్ని కానీ కనిపెట్టకపోతే దొంగకి పనిష్మెంట్ ఇవ్వచ్చు. పనిష్మెంట్ అంటే పెద్ద పెద్ద పనిష్మెంట్స్ ఏం కాకుండా వారితో పాట పాడించడం కానీ, లేదంటే డైలాగ్ చెప్పించడం కానీ, లేదా యానిమల్ అరవడం కానీ, ఇలా రకరకాలుగా మనం చిన్న రిక్రియేషన్ లెక్క మనం వారితో ఎంటర్టైన్మెంట్ అనేది చేయించవచ్చు. ఇది మనకి ఇండోర్లో ఆడడానికి కూడా వీలుగా ఉంటుంది, అలాగే ఇలా అవుట్డోర్లో కూడా ఆడడానికి వీలుగా ఉంటుంది. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ గేమ్ అయితే. ఇక్కడ గేమ్లో చూసుకుంటే ఇప్పుడు లీడర్ థంబ్ ఫింగర్ని చూపిస్తున్నారు. సో అక్కడ లీడర్ని చూస్తూ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా థంబ్ ఫింగర్ని చూపిస్తున్నారు. ఇంకా దొంగ అయితే లీడర్ని ఇంకా పట్టుకోలేదు. ఇప్పటికీ ఒక 3 యాక్షన్స్ అనేది చేంజ్ చేశారు. చూద్దాం ఆ దొంగ లీడర్ని క్యాచ్ చేస్తుందేమని. ఓకే ఇక్కడ చూస్తే చూడండి, దొంగ లీడర్ని కనిపెట్టినట్టుంది. అదిగోండి లీడర్ తనే కదా మనకి ఆ గ్రూప్కి లీడర్ కాబట్టి లీడర్ని కనిపెట్టేసింది కాబట్టి దొంగ గెలిచాడు.